ఛీ, మమ్మీ నానింకా రాలేదమ్మా. రాలేదమ్మా, ట్యూషన్లో కూడా రాలేదు. నేను ఒక్కనే నడుచుకుంటూ వచ్చా. కొడితే కొట్టాలి, రక్షించి కొట్టాలి, తాగితే తాగాలి, మందు తాగాలి. తాగితే తాగాలిరా, మందు తాగాలి, కొడితే కొట్టాలిరా, శిక్ష కొట్టాలి. హలో లక్ష్మి, టైం ఎంత అవుతుంది? అయ్యా మానవే, అడుగులో అడుగేసుకుంటూ మెల్లిగా నడుచుకుంటా వస్తున్నా లక్ష్మి. పడుకో, టీవీ చూడొద్దు. రేపు సండే కదా, రేపు చూద్ది కానీ, ఓకేనా? మమ్మీ నేను దారిద్రం అనుకోని బ్యాడ్ స్మెల్ వస్తుంది. సరే సరే, తిను. పిల్లోడు పిల్లాడు పడుకున్నాడు, మెల్లిగా మాట్లాడు. ఆకలేస్తుంది, అన్నం పెట్టు. కూర్చో, అన్నం పెడతాను. ఏం కూర వండావు? పాలకూర. ఛీ, ఎప్పుడు ఆకుకూరలేనా? నాకు చికెన్ కావాలి. రేపు వండుతానులే, సండే కదా. టైం 12 అయ్యింది. ఈ రోజు సండేనే కదా, నాకు చికెన్ కావాలి. పిచ్చి పిచ్చిగా ఉందా? ఈ టైంలో నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి? పసులు పడుకోమంటే పడుకుంటా. నాకు తినాలనిపిస్తలేదు. ఆమ్లెట్ అయినా వేయి. నా కర్మ. ఇదిగో. లక్ష్మి, ఏంటి? 10 నిమిషాలు రా. నేను రాను, వెళ్ళి పడుకో. రమ్మంటే మొగుడు ఆడదాన్ని పక్కలోకి రమ్మని పిలవగానే సిగ్గు రావాలి, కానీ నువ్వు నన్ను పిలుస్తుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. తాగి తాగి నువ్వు ఆగం, నా బతుకు ఆగం. 10 నిమిషాలు సుఖపడ్డా కదా, 20 సంవత్సరాలు కష్టపడతా. నా పిల్లోడు కోసమే బతుకుతున్నా. లేకపోతే నిన్ను భరించలేక నేనెప్పుడో రైలు కింద పడి చచ్చేదాన్ని. పిల్లాడు స్కూల్ ఫీజుల కన్నా కూడా నీ తాగుడు ఖర్చులే ఎక్కువైపోతున్నాయ్యా.
ఇంట్లోకి ఒక రూపాయి తేవడం చేత కాదు కానీ మళ్ళీ సిగ్గు లేకుండా అడుగుతున్నాడు మూడొస్తుందని. ఛీ! ఆ పెద్దావిడ జీవితం ఎంత బాగుందో. రోజు ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉంటుంది. నా కొడుకుని నేను కష్టపడి చదివించుకుంటే వాడు పెద్దయ్యాక నన్ను బాగా చూసుకుంటాడు. కనీసం నా బతుకు ఇప్పుడు కాకపోయినా రేపు ముసలిదాన్ని అయ్యాక అయినా బాగుంటుందేమో ఆ పెద్దావిడలాగా. ఏంటి వచ్చేదాకా ఆగలేవా? ఓ కొడుతూనే ఉన్నావు. మంచినీళ్ళు రాత్రి కదా ఒక బాటిల్ ఇచ్చాను, అప్పుడే తాగేసావా? ఇటివ్వు. ఎప్పుడు పోతుందో ఏమో, ఎప్పుడు డిస్టర్బ్ చేస్తానే ఉంటది, ప్రశాంతంగానే ఉండనివ్వదు. ఛీ! ఆకలి అవుతుంది. టిఫిన్ అయిందా? సండే కదా, లేట్ అవుద్ది. వండితే పెడతా కదా. బా, ఈ ఎండొకటి ఈరోజు. అమ్మా, ఏంటి ఇంతసేపు పిలిస్తే రావడానికి? తలనొప్పిగా ఉంటే కాస్త పడుకున్నా తల్లి. అవునా, ఇంకా చచ్చిపోయావేమో అనుకున్నా. అంత అదృష్టం నాకెక్కడుందిలే. ఇదిగో తీసుకో. ఏంటి కూర? చికెన్. చికెనా? ఇందులో ఒక్క ముక్క కూడా లేదు. చారన్నలాగా ఉంది. నీ కళ్ళే అనుకున్నా, ముక్కు కూడా పని చేయట్లేదు. అది చికెన్ చారు. నీకు పళ్ళు సరిగ్గా లేవని ముక్కలు తీసేసి చారు వేశాను. తిను. ఏయ్, ఎక్కడికి?
టాయిలెట్కి వెళ్తున్నాను. అందుకే నేను నీకు నీళ్ళు ఇవ్వను. రోజుకు 10 సార్లు తాగడం, పోయడం, రావడం. వెళ్ళే. అయిపోయిందా? ఏం వచ్చినప్పుడు ఆపుకోవచ్చుగా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి వెళ్ళమన్నాగా. అర్థం కాదా? ఏయ్, నువ్వైనా చెప్పొచ్చు కదా మీ అమ్మకి. రోజు ఇలానే సతాయిస్తుంది. ఏంటమ్మా చెప్పినట్టు వినొచ్చు కదా. దాన్ని ఎందుకలా సతాయిస్తున్నావు? నేనేం చేశానురా? పో. నీకెన్నిసార్లు చెప్పాలి మీ అమ్మకు చెప్పుకోమని? ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం. ఏం మాట్లాడుతున్నావు? ఎప్పుడు ఏదో ఇష్యూ చేస్తూనే ఉంటావు. ఏంటి నా మీద అరుస్తున్నావు? నువ్వు క్వశ్చన్ చేస్తున్నావేంటి? నిన్ను పెళ్లి చేసుకుంది సుఖపడ్డానికి, అంతేగాని మీ అమ్మకి చాకిరి చేయడానికి కాదు. అస్సలు నచ్చట్లేదు. నిద్రపోనివ్వదు. లేవగానే కాఫీ అడుగుతుంది. రోజుకు 10 సార్లు అటు ఇటు తిరుగుతుంది. భరించలేకపోతున్నా. నీకు నేను కావాలో మీ అమ్మ కావాలో తెలుసుకో. రామా, రామ్మా. పొద్దున్నే ఇక్కడికి రా. చెప్తా. అవును, మీ ఆవిడ కనిపించట్లేదు. ఏం మాట్లాడుకో పదమ్మా. ఎక్కడికి వెళ్తున్నా నాన్న? పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా? నువ్వు రామ్మా. చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా? గుడికి వెళ్తున్నావా? అవును గాని పొద్దున్నుంచి కోడలు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందిరా? పదమ్మా చెప్తా. చెప్పరా? అడుగుతుంటే మాట్లాడమేంరా? ఫస్ట్ కారెక్కమ్మా చెప్తా. చెప్పండి సార్. మా మదర్ని జాయిన్ చేయడానికి వచ్చాను. ఫెసిలిటీస్ అన్ని ఇక్కడ బాగుంటాయా? ఫెసిలిటీస్ బాగుంటాయి సార్. అమౌంట్ ఎంత అవుతుంది? 30,000 పర్ మంత్ అవుతుంది సార్. సరే, అమౌంట్ ఎంతైనా కానీ మా మదర్ని మంచిగా చూసుకోవాలి.
అమ్మా, నేను అన్నీ ఆలోచించే డెసిషన్ తీసుకున్నా. ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడనే ఉంటావు, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేనంతా వాళ్ళతో మాట్లాడినా, ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళు నాకు కాల్ చేసి చెప్తారు. నీ బట్టలు, నీ మందులన్నీ ఈ బ్యాగ్లో ఉన్నాయి. వెళ్తున్నామ్మా. నేనందరికీ బరువైపోయాను. పెద్ద మనిషి అయ్యాక పెళ్లి చేసి అమ్మా నాన్న వదిలేశారు. పిల్లలు పుట్టాక భర్త చనిపోయాడు. అనవసరంగా పుట్టానురా దేవుడా, కడుపులోనే చనిపోతే బాగుండేది. ఇంకా ఊపిరి తీసుకుని బతకటం ఎవరి కోసం? చావైనా రాదు నన్ను చూడడానికి. నీ భర్తే నీ బిడ్డని వద్దనుకున్నప్పుడు, నీ స్వేచ్ఛకి సరిహద్దులు పెట్టినప్పుడు, ప్రేమలో నువ్వు మోసపోయినప్పుడు, నువ్వు కలగన్న ప్రపంచం ముగిసిపోయినప్పుడు, పెళ్లికి తల వంచినప్పుడు, సంసార బంధాన్ని భరిస్తున్నప్పుడు, కన్న కొడుకే నిన్ను వదిలేసినప్పుడు, పక్క వాళ్ళ జీవితం బాగుందని నీ జీవితం బాగోలేదని బాధపడుతూ ఉండకు. చెయ్యి ఎత్తకపోయినా పర్వాలేదు, కానీ గలమెత్తండి.